రీసెంట్‌గా నాతోట కామెంట్ వచ్చింది. కామెంట్ కాదు డైరెక్ట్‌గా మెయిల్ చేశారు. రిటర్న్ టు ఇండియా గురించి. సో, ఈ వీడియోలో ఆల్‌మోస్ట్ కూడా మనకి వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ అండ్ మెయిల్ లోపల వాళ్ళ యొక్క కామెంట్ ఏంటి అని చెప్పేసి వాటి గురించి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాంటిదే. మరీ ఓవర్ డోస్ ఇన్ఫర్మేషను అండ్ ఇమిగ్రేషన్‌కి సంబంధించిందయితే కాదు. ఇన్‌కేస్ అలాంటిది అనుకునే వాళ్ళైతే వీడియో స్కిప్ చేయొచ్చు ప్రాబ్లమ్ లేదు. సో, ఇదేంటంటే రిటర్న్ టు ఇండియా గురించి వచ్చినటువంటి కామెంట్స్ అన్నట్లు ఆల్‌మోస్ట్ అవన్నీ కూడా గ్యాదర్ చేశాను. అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే సాలరీస్ గురించి కూడా అంటే మా పిల్లలకి ఇంత సాలరీ వస్తది. మీరు అంటే ఒక సాలరీస్ గురించి వీడియోస్ చేసినప్పుడు దాని రిలేటెడ్‌గా కూడా కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి. సో, ఈరోజు ఈ వీడియోలో ఆల్‌మోస్ట్ వాటన్నిటి గురించి అయితే షేర్ చేస్తాను. ఇది జస్ట్ నా యొక్క ఒపీనియన్ మాత్రమే. నా యొక్క ఒపీనియన్ అని కాదు ఆల్‌మోస్ట్ డేటా ప్రకారం కూడా అలానే ఉంటది. అవన్నీ కూడా షేర్ చేస్తా. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంకా ఐ థింక్ వాళ్ళ నేమ్ వచ్చేసి శేఖర్ ఆర్ అనుకుంటాను. మేబీ మీరు ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనే చేశాను ఆ మెయిల్ అని చెప్పేసి. ఆల్‌మోస్ట్ అందరూ కూడా ఇండియాకి రిటర్న్ అవుతున్నారు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తూ ఉంది. ఈవెన్ నేను వీడియో చేశాను. యూట్యూబర్స్ అందరూ చేశారు. ఈవెన్ న్యూస్ ఛానల్స్ కానియండి ఎక్కడ చూసినా కూడా రిటర్న్ టు ఇండియా ఎళ్ళిపోతున్నారు అని చెప్పేసి. కానీ మా యొక్క ఫ్రెండ్స్ కానియండి, మా యొక్క రిలేటివ్స్ కావచ్చు, మా ఫ్రెండ్స్‌కున్నటువంటి ఫ్రెండ్స్ కానియండి, ఎవ్వరు కూడా ఇండియాకి అయితే రిటర్న్ రాలేదు. బట్ ఎందుకు అందరూ అలా చెప్తున్నారు? అసలు నిజంగానే వస్తూ ఉన్నారా? అసలు నిజంగానే యూఎస్ఏలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేకపోతే ఓన్లీ బయట హైప్ మాత్రమేనా? అని చెప్పేసి కామెంట్. మీకొచ్చినటువంటి ఆ ఆలోచన లోపల పెద్దగా తప్పేమీ లేదు. డెఫినైట్‌లీ మీకనే కాదు చాలా మందికి కూడా ఆ ఆలోచన అయితే ఉంటది. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే మా పిల్లలకి ఆల్మోస్ట్ 120,000 శాలరీ, 130,000 శాలరీస్ వస్తూ ఉంటాయి. చాలామంది ఏంటి 70, 80 అని అంటూ ఉంటారు. ఆ శాలరీ వచ్చినా కూడా యూఎస్ఏలో సరిపోదు. అంటే ఐ మీన్ 120, 130 వచ్చినా కూడా సరిపోదంటారు. బట్ మా పిల్లలు ఉండేటటువంటి విధానం వేరే ఉంటది. మా పిల్లలు డైలీ స్టేటస్ పెడుతూ ఉంటారు. అసలు ఎంత బావుంటది అక్కడ అని అనిపిస్తూ ఉంటది. మీరేంటి ఇలా అంటూ ఉంటారు అని చెప్పేసి. సో, ఇలాంటి కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. రీసెంట్ టైమ్ లోపల చాలా వరకు అందరూ ఇండియాకి రిటర్న్ ఎళ్ళిపోతున్నారు అనేది అదేం కాంటెంట్ క్రియేషన్ కాదు. అంటే ఐ మీన్ మనంతల మనం ఒక కాంటెంట్‌ని తీసుకొచ్చి చెప్పేది కాదు. ఒక సంస్థ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు చాలామంది ఇండియన్స్ రిటర్న్ ఎళ్ళిపోవాలి అని అనుకునేటటువంటి ప్లాన్‌లో ఉన్నారు. యూఎస్ఏ నుంచి చాలామంది ఇమిగ్రెంట్స్ మూవ్ అవుతున్నారు అని చెప్పేసి. అది ఇండియన్స్ విషయానికి పక్కన పెడితే చాలామంది ఇమిగ్రెంట్స్ ఒకప్పటితో కంపేర్ చేస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఎక్కువగా మూవ్ అవుతున్నారు అని చెప్పేసి అది డేటా ప్రకారం చెప్తూ ఉంది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇప్పుడు మన రిలేటివ్స్‌ని, మన ఫ్రెండ్స్ తోటి యూఎస్ఏని ఎప్పుడు కూడా కంపేర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈవెన్ మేము యూఎస్ఏలోనే ఉన్నాం కదా! యూఎస్ఏలో ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఎన్నో లాస్ వస్తూ ఉన్నాయి. డైలీ కూడా ఒక కొత్త రూల్ వస్తూ ఉంది. సో, ప్రతిది కూడా మాకు ఇంప్లిమెంట్ అవ్వదు. ఇందులోపల చాలా తక్కువ మందికి ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటి రూల్స్ అనేది మాత్రమే మనం చెప్పగలం. సో, నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో వెబ్‌సైట్ లోపల చాట్‌జీపీటీ, జెమినీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే షేర్ చేస్తాం. నేననే కాదు ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు ఎవరైనా కూడా అదే షేర్ చేస్తారు. కాంటెంట్ క్రియేషన్ అంటే వ్లాగింగ్ రానియండి, నా ఇంట్లో ఉన్నటువంటి ముచ్చట్లు రానియండి, నా ఇంట్లో జరిగేటివి కానియండి, లేకపోతే నేను చేసేవి రాని వాటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకోండి, అది నేను కాంటెంట్‌ని క్రియేట్ చేయడం అవుతది. సో, నా ఇంట్లో ఇలా ఉంది, అలా ఉంది. సో, అది. బట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ కాబట్టి అబ్సల్యూట్‌లీ అలానే ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఇమిగ్రెంట్స్ ఎస్పెషల్లీ ఇండియన్స్ ఇండియాకి మూవ్ అవుతున్నారు అనడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఆ వీడియోలోనే చెప్పాను చాలా రకాల రీజన్స్ ఏంటి అని చెప్పేసి. హెచ్-1బీస్ అని అనుకోండి. సో, జాబ్ యొక్క అన్‌సర్టెనిటీ ఉండడం, లే ఆఫ్స్ అయ్యి ఉండడము అండ్ జాబ్స్ యొక్క అన్‌సర్టెనిటీ ఉండడము. అండ్ నెక్స్ట్ వన్ ఒకప్పటిలాగా పాజిటివ్‌గా అన్ని చోట్లలో వర్క్ చేసుకునేటటువంటి ఫ్లెక్సిబిలిటీ లేదు. అండ్ ఇండియన్స్ మీద కొంచెం ఎంతైనా యాంటీ ఇమిగ్రేషన్ అనుకోవచ్చు. లేకపోతే యాంటీ ఇండియన్స్ అనేది కూడా ఈ మధ్యలో చాలా వరకు స్టార్ట్ అయింది కాబట్టి అది కూడా ఒక రీజన్. సో, దాని వల్లనే ఇండియన్స్ ఎళ్ళిపోతున్నారు అని జెప్పేసి. అండ్ ఇప్పుడు నేను గూడా నాకు తెలిసిన వాళ్ళు కానియండి, మా ఫ్రెండ్స్ రానియండి, మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో కానియండి, ఇండియాకి ఎళ్ళిపోయిన వాళ్ళు చాలామందున్నారు. బట్ వాళ్ళది డిఫరెంట్. సో, యాక్చువల్‌గా వాళ్ళు రొటేషన్ బేస్ మీద వచ్చారు యూఎస్ఏకి. రిటర్న్ ఎళ్ళిపోవాల్సిందే. అది కంపెనీ పాలిసీ మీద ఉంటది. సో, వాళ్ళు వెళ్ళిపోయారు. అలా అని జెప్పేసి అందరూ ఇండియాకి ఎళ్ళిపోతున్నారని మనం చెప్పలేము. ఆల్రెడీ ఆ యొక్క డేటా ప్రకారం ఒక సంస్థ ఏదైతే చెప్పిందో దానిని వాళ్ళు రిలీజ్ చేయడం ఆ డేటాను ప్రకారం అందరం చెప్పారు. అండ్ ఇంకేంటంటే ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నారు అని అనుకోండి.
వాళ్ళు వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని అలా ఇండియాకెళ్తాం అనుకోవడం. సో, అలా అయ్యుండొచ్చు. ఈవెన్ హెచ్-1బీ మీద ఉన్నవాళ్ళు కూడా చాలామంది అనుకుంటారు. అసలెవరు రిటర్న్ ఎళ్ళిపోతూ ఉన్నారు అని జెప్పేసి. నేను రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేమున్న చోట ఒక 9 ఫ్యామిలీస్ ఉంటాం. ఆల్‌మోస్ట్ ఇండియన్స్‌వి. ఇప్పుడు 4 ఫ్యామిలీస్ ఉన్నాం. మిగతా 5 ఫ్యామిలీస్ ఇండియాకి రిటర్న్ ఎళ్ళిపోయారు. అందులోపల 3 ఫ్యామిలీస్ ఏందంటే రొటేషన్ మీద వచ్చారు. అంటే వీళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఎంప్లాయీ వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు. అండ్ ఇంకొక ఇద్దరు మాత్రం హెచ్-1 వీసా మీదనే వచ్చారు యూఎస్ఏకి. యూఎస్ఏకి హెచ్-1 వీసా మీద వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళకి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేక వాళ్ళకి బాగా బోర్ కొడుతుందని చెప్పేసి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది మీకు వినడానికి. వాళ్ళు ఎళ్తాం అన్నప్పుడు నాకు అలానే అనిపించింది. అసలు యూఎస్ఏకి రావాలి అని చెప్పేసి పరితపించి తపన పడే వాళ్ళు ఎంతోమందుంటారు. ఆల్‌మోస్ట్ లైఫ్ సెటిల్‌మెంట్ లాంటిదే కదా! ఇక్కడ ఈ ఇండియాకెళ్ళిన తర్వాత ఒక పాత్‌వే క్రియేట్ అయిపోతది మనకి. అంత మంచి లైఫ్ స్టైల్‌ని అసలు ఎట్లా వదులుకొని ఎళ్తున్నారు వీళ్ళు. అండ్ వాళ్ళ యొక్క పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఆఫ్‌కోర్స్ పిల్లలు పెద్ద అవుతున్నప్పుడు మనకొక టెన్షన్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ కల్చర్ అంతా డిఫరెంటు. మనం అసలు పిల్లలకి ఏమి చెప్పలేము. సో, చెప్పినా కూడా వినరు. రూమ్‌లోకెళ్ళేసి డోర్‌లేసుకొని అసలు నువ్వేంది నాకు చెప్పేది అనేసి ఈవెన్ స్కూళ్ళల్లో కూడా ఇళ్ళల్లో పేరెంట్స్ ఏదైనా వాళ్ళకి అపోజిట్‌గా హరాస్ చేస్తున్నట్లు అనిపిస్తే స్కూల్లోకెళ్ళేసి రిపోర్ట్ చేయొచ్చు. అది గూడా ఉంటది. సో, ఇంకా ఇలాంటివి ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దగవుతున్నప్పుడు ఒక టెన్షన్ ఉంటది. బట్ వాళ్ళకి పిల్లలు గూడా పెద్దవాళ్ళు కాదు. చాలా చిన్న పిల్లలు. అంటే ఇప్పుడే కిండర్ గార్టెన్ అలా ఉన్నవాళ్ళు. ఒక 1 ఇయర్ ఉన్నారంతే. ప్రాజెక్టు ఉంది. బట్ మేమెళ్ళిపోతాము అని జెప్పేసి. వాళ్ళకి ఇండియాలో ఆల్‌మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ తోటి మొత్తం సరౌండింగ్‌లో ఉండడం అలవాటంట. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఒకే చోట ఉంటారంట. ఫంక్షన్స్ ఏది జరిగినా కూడా అందరం బాగా ఎంజాయ్ చేస్తాము అని జెప్పేసి. అండ్ ఇక్కడ పని వాళ్ళు లేరు. ఇండియాలో ఉంటే మాతో పని జేయడానికి వాళ్ళు ఉంటారు. అండ్ ఫుడ్డు డైలీ వండుకోవాల్సొస్తుంది. అక్కడుంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటాము. ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఇండియాలో. అందుకోసం ఎళ్తున్నామని జెప్పేసి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. సరే వాళ్ళు బాగా వెల్ సెటిల్డా అంటే అలా గూడా ఏమి కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. సో, ఇండియాలో జాబ్ చేస్తూనే ఇక్కడికొచ్చారు. సో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యూఎస్ఏ ఆపర్చునిటీని వదులుకొని ఎళ్ళడం అంటే అదంత ఈజీ అయిందేమి కాదు. ఎందుకంటే ఎంతైనా ఇండియాకి అంటే మనం ఇక్కడ సేవ్ చేసింది ఇండియాకెళ్తే కొంచెం బెటర్‌గానే ఉంటది కదా! అని జెప్పేసి. సో, మీరు అంటే మేబీ మీ రిలేటివ్స్ ఉండకపోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు కానీ చాలామంది ఇండియాకి రిటర్న్ ఎళ్ళే వాళ్ళు ఉన్నారు. అలా అని జెప్పేసి అందరూ కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే మాకు తెలిసిన సినారియోసే చాలా ఉన్నాయి. జాబ్ పోయి హెచ్-1బీ మీద ఉండి అనుకోకుండా జాబ్ పోయి లక్కీలీ వాళ్ళేమి హౌస్ అలాంటివేమీ తీసుకోలేదు. బట్ ఓకే. కొంచెం ఎర్న్ చేశారు మనీ. ఆ తర్వాత ఇండియాకెళ్ళిన వాళ్ళున్నారు. ఇక్కడే చాలా రోజులు కష్టపడి మళ్ళీ జాబ్ తెచ్చుకొని ఇంకా ఇక్కడే ఉంటున్న వాళ్ళున్నారు. ఇలా యూఎస్ఏ అనేది చాలా డిఫరెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. సో, నా ఫ్రెండ్స్‌ని జూసి, నా రిలేటివ్స్‌ని జూసి నేను వీడియోస్ చేయలేను. ఈవెన్ ఎవ్వరైనా కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌ని, వాళ్ళ రిలేటివ్స్‌ని జూసి అంతా బావుంది అని అస్సలే అనుకోకూడదు. ఇలాంటిది ఎన్నో సార్లు చెప్పాను. సో, మీరు ఆ మెయిల్ చేసినప్పుడు మీ సరౌండింగ్స్‌ని చూసి యూఎస్ఏలో ఇలానే ఉంటారు. అంతా బావుంది కదా! వీళ్ళకేంటి అని అనుకోకూడదు. సిటిజన్స్ లైఫ్ డిఫరెంటు. హెచ్-1బీ వీసా హోల్డర్ లైఫ్ డిఫరెంట్. అండ్ ఇంకా చాలామంది కూడా మనము ఇండియాకి రిటర్న్ అవ్వడము, ఇండియా రిటర్న్ సిరీస్ అని ఇలా చేస్తున్నప్పుడు యూఎస్ఏతో ఇండియాని మనం కంపేర్ చేసినప్పుడు కూడా నాకేమనిపిస్తది అంటే, అంటే ఇండియా ఇలా ఉంది, యూఎస్ఏ ఇలా ఉంది అంటే, మనం యూఎస్ఏలో ఉన్నటువంటి హెచ్-1బీ వీసా హోల్డర్స్ తోటి ఎప్పుడు లైఫ్‌ని కంపేర్ చేసుకోకూడదు. అదెప్పుడైనా కూడా అన్‌సర్టెనిటీనే ఉంటది. ఓన్లీ కూడా యూఎస్ఏలో సిటిజన్స్ లైఫ్ ఎలా ఉంది, ఇండియన్ వచ్చిన వాళ్ళు ఎలా సిటిజన్స్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఇండియాలో మనం సిటిజన్స్‌గా ఉన్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, దానిని కంపేర్ చేసుకుంటే రిటర్న్ బ్యాక్ ఇండియా అయినప్పుడు హ్మ్. సో, ఆ ఆలోచన విధానం డిఫరెంట్‌గా ఉంటది. ఎప్పుడైనా కూడా హెచ్-1బీ మీద ఉండేసి ఇండియాకి రిటర్న్ అయినప్పుడు ఆ లైఫ్ డిఫరెంట్‌గా ఉంటది. రిటర్న్ బ్యాక్ టు ఇండియా అయిన తర్వాత రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు అని అంటున్నారు. అసలెందుకు ఫీల్ అవుతారు? ఏమి అవ్వదు కదా! అసలు ఇండియాలో ఇంత బావుంటదని చెప్పైతే డెఫినైట్‌లీ ఇండియా చాలా బావుంటది. ఇండియా చాలా గ్రేట్ కంట్రీ. అసలు అందులోపల మనం తీసేసేదేమీ లేదు. కానీ ఇప్పుడు ఇండియా కూడా చాలా వరకు కూడా మనీ ఉంటేనే వాల్యూ అని జెప్పేసి. మనీ ఈక్వల్ టు రెస్పెక్ట్ ఇండియాలో. ఆల్‌మోస్ట్ నువ్వెంత సంపాదించావు, దానిని బట్టి నీకెంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని జెప్పేసి. బయటికెళ్ళినా గూడా కరప్షన్ జూస్తారు. చిన్న చిన్న పనులకి కూడా బట్ ఓన్లీ గూడా ఇంట్లో పని వాళ్ళు, కొన్ని సర్వీసెస్ మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. అంతవరకు ఓకే కానీ, రిమైనింగ్ వాటిలలో చాలా వరకు గూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటది. మాకొకప్పుడు
యూఎస్ఏకి ఇట్లా రొటేషనల్ అంటే 18 మంత్స్ ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చినప్పుడు అప్పుడు అనిపించుండే అసలు ఎంత బాగుంది యూఎస్ఏ అని చెప్పేసి. మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇండియా అయినప్పుడు చాలా స్ట్రెస్‌గా అనిపించుండే. బట్ దెన్ ఇప్పుడు ఓకే. బట్ ఫైనల్‌గా మనము ఇండియాకి ఎళ్ళాల్సిందే. బట్ ఇండియాలో కూడా ఇప్పుడు అంతా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. అంటే చెప్పాలి అంటే ఇప్పుడు యూఎస్ఏలో మాకిక్కడ ఒక $4,00,000కి మంచి హౌస్ వస్తుంది. మనం రీసెంట్‌గా మన ఇండియన్స్ వేరే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతామని చెప్పేసి. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా 2.2 సీఆర్‌కి 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ లోపల. హై రైజ్ లోపల తీసుకుంటే మనం 2.2 సీఆర్. అంత అంటే ఇండియా లోపల చాలా తక్కువ ప్రైజెస్ అని ఏమి లేవు. సో, ఆల్‌మోస్ట్ ఇండియాలో గూడా ఇప్పుడు మంచి సాలరీస్ వస్తేనే మన లైఫ్ చాలా బావుంటది. సో, ఆఫ్‌కోర్స్ ఇంక మనం ఇండియాకెళ్ళిన తర్వాత పిల్లలకి కొంచెం హై రైజ్ లోపల అట్లా కమ్యూనిటీ బావుంటదని జెప్పేసని అంత ఈజీగా ఎఫోర్డబుల్ చేసేలాగా ఏమి లేవు. మినిమమ్ 2 సీఆర్ పెడితే తప్ప మనకు టైర్ 1 బిల్డర్ దగ్గర ఒక అపార్ట్‌మెంట్ బుక్ అవ్వట్ల. బట్ యూఎస్ఏలో ఉన్నప్పుడు ఏంటి అంటే మనము మేనేజ్ చేయగలము. అంటే ఆహ్, లోన్, లోన్ అమౌంట్ నేను చెప్పేది. బట్ అది రిటర్న్ ఇండియాకెళ్ళిన తర్వాత అది కొంచెం కష్టమవుతది. సో, లోన్ అమౌంట్ కూడా చాలానే పడుతూ ఉంటది. ఇండియాకెళ్ళిన తర్వాత రిగ్రెట్‌గా ఫీల్ అవుతారా అనంటే, ఎళ్ళిన కొద్ది రోజులు చాలా బావుంటది. ఎంత బావుంటదంటే, అంటే మనం ఇన్ని రోజులు యూఎస్ఏలో ఉండేసొచ్చాం కాబట్టి అంత కొత్తగా అనిపిస్తుంటది. మనుషుల పరిచయాలు, వాళ్ళు మాట్లాడే విధానము అంతా కూడా ఇగ కొత్త పెళ్లి కూతురు ఇంటికొస్తే ఎట్లుంటదో అట్లుంటది కొత్తలో. ఇంక తర్వాత ఎట్లుంటది ఇగ నేను పెద్దగా చెప్పను. తర్వాత మనకి మనకే చాలా సార్లు అబ్బా! అక్కడే ఉండిపోతే బావుండేదా అని గూడా అనిపిచ్చే సిట్యుయేషన్స్ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ మన గురించి పెద్దగా పక్కవాడు ఏమి పట్టించుకోడు. మన లైఫ్ సాఫీగా సాగిపోతున్నట్లు అనిపిస్తది యూఎస్ఏలో కాబట్టి కొంతవరకు అలా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా రొటేషన్ మీద వచ్చి ఇండియాకెళ్ళిపోయారు. పాపం ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు గానీ, ఇప్పుడు ఈ ట్రంప్ పెట్టేటటువంటి కొత్త కొత్త రూల్స్‌కి వాళ్ళు గూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. సో, సెకండ్ కామెంట్ అయితే అది. అంటే ఇండియాకెళ్ళి రిగ్రెట్‌గా అట్లా అంటే మేబీ కొన్ని రోజుల తర్వాత రిగ్రెట్ అని అనలేం గానీ, ఉండిపోతే బావుండేదా? మేబీ అవకాశాలను వదులుకున్నామా అని అనిపిస్తే గూడా అనిపియొచ్చేమో. ఇంగ అది వ్యక్తిగతంగా ఉంటది. ఫ్యూచర్‌లో నేనెళ్ళిన తర్వాత ఎట్లుంటదో అప్పుడు నా వీడియోలలో జెప్తాను. అది వేరు. అండ్ ఇంకా కొంతమందేంటంటే సాలరీస్ పరంగా మీరు ఇంత సాలరీస్ అనంటే యూఎస్ఏలో మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు అంతే ఉంటాయండి సాలరీసు. 75, 80, 82 మాక్సిమం అంతే. పెద్ద మేనేజర్స్ అయితే 100కే అలా ఉంటాయి. అంతే కానీ అంతకంటే ఎక్కువ కంపెనీస్ ఇవ్వవు. బట్ 65కి వచ్చేవాళ్ళు చాలా మందున్నారు. బట్ ఇక్కడికొచ్చాక కంపెనీస్ చేంజ్ అవుతాయి. 175, 185 వచ్చేవాళ్ళు గూడా ఉన్నారు. మా రిలేటివ్స్‌లోనే ఉన్నారు చాలా మంది కూడా. ఇక్కడికొచ్చాక కంపెనీస్ చేంజ్ అయ్యాక. సో, బట్ ఆ సాలరీ అనేది తోపు సాలరీ అని మనం చెప్పలేము. బట్ వెరీ డీసెంట్ అమౌంట్. సో, దానితోటే ఎంటనే లైఫ్ చేంజ్ అయిపోతదంటే అంత ఈజీ ఏమి కాదు. ఆల్రెడీ మీకు సాలరీస్ గురించి తెలుసు. ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటాయి. దాని నుంచి నేను చాలా వీడియోస్ చేశాను. సో, అంతే. బట్ ఇండియాతో పోలిస్తే బావుంటది. ఇండియాతో పోలిస్తే ఇంక సేవింగ్స్ అనేది మనం చేసుకునే దానిని బట్టి ఉంటది. అది ఆహ్, ఇండియాలో రోజు పనికి పోయేటోళ్ళు కూడా మంచివి సేవింగ్స్ ఉంటున్నాయి కాబట్టి సేవింగ్స్ మనం చెప్పలేం. అందుకోసమే నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను గదా! అట్‌లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ అయినా కూడా ఏదైనా ఒక కంట్రీకెళ్ళాలి. అబ్రాడ్ అది ఏదైనా ఒక కంట్రీకి. అది యూఎస్, అది యూకే ఏదైనా కూడా ఎళ్తే కొంచెం మంచి ఒక క్రియేట్ అయితది. అంటే కొంచెం ఒక స్టెప్ పైకెళ్తాం అన్నట్లు. ఆ తర్వాత ఇంకొంచెం మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఇలాంటివి చాలా కామెంట్స్ వస్తూనే ఉంటాయిలెండి గానీ, నాకు డైరెక్ట్‌గా మెయిల్ చేసి మరీ అడుగుతూ ఉన్నారు కాబట్టి, వీడియోలో చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్‌ని, నా రిలేటివ్స్‌ని చూసి నేను వీడియో చేయలేను. ఆల్రెడీ డేటా ప్రకారం ఏముంది, ఒక ఇన్ఫర్మేషన్ బయట ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, అదసలు ఎక్కడి నుంచి అసలు ఆ ఇన్ఫర్మేషన్ పుట్టుకొచ్చింది, అలా చాట్‌జీపీటీ ఆర్ జెమినీ మనతోటి యూట్యూబర్స్ ఉంటారు. సో, ఇలా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాం. అది ఎవరమైనా కూడా అంతే. నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కూడా ఫ్యూచర్‌లో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామనుంది. బట్ అవ్వట్లే. ఇప్పటికి ఎన్ని సార్లు చెప్తావు అమ్మా అంటారా? చాలా సార్లు నుంచి అనుకుంటున్నాను. బట్ వ్లాగింగ్ అయితే అస్సలు కుదరట్లేదు. చేద్దాం ఫ్యూచర్‌లో చేద్దాం. బాయ్ బాయ్.